హలో ఎవ్రీబడీ! వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందన. సో, ఈరోజు నేను చిక్మంగళూరుకెళ్ళాననమాట. సో, వెళ్ళే ముందు వాట్ ఐ హావ్ టు ప్యాక్ అనేది చూపిస్తా. ఈ వాష్ బ్యాగ్‌లో నేను అన్నీ పెట్టుకున్నాననమాట. ఐ గాట్ దిస్ ఫ్రమ్ మినిసో. ఇలా చిన్న చిన్న కంటైనర్స్‌లో మనం షాంపూ, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అన్నీ పెట్టేసుకున్నాననమాట. అండ్ గాగల్స్ 3 గాగల్స్ పెట్టుకున్నాననమాట. అండ్ దెన్ టాబ్లెట్స్ కంపల్సరీ. నాకు హెడేక్ లేదా ఫీవర్ అట్లా వస్తాయి ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో, దానికి సంబంధించినవి, జలుబుకి సంబంధించినవి పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకున్నాను. సో, ఇవన్నీ బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్. సడెన్‌గా ఒకటే రోజులో అనుకోని నెక్స్ట్ డే అన్నీ బుక్ చేసేసుకొని ప్యాక్ చేసేసుకుంటున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చార్జర్స్, పవర్ బ్యాంక్ అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇది టూత్ బ్రష్ హోల్డర్. సో, ఇందులో పేస్ట్, బ్రష్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ నేను వాష్ బ్యాగ్‌లో పెట్టేసుకుంటా. సో దట్ వెతకాల్సిన అవసరము ఉండదు. అండ్ ఇంకొకసారి మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా కూడా డైరెక్ట్ ఈ ట్రావెల్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో, ఇట్లా నేను 5 బ్యాగ్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాననమాట. అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో. ద నెక్స్ట్ డే నేను ఇంకా పూజ చేసేసి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయినాము. సో, ఇక్కడ మేము 5:30కి ఏమో స్టార్ట్ అయిపోయినాము. జర్నీ చేస్తుంటే పోర్షే కారు అద్దిరిపోయింది. దాని పక్కకి బండి కూడా సూపర్ ఉండే. అసలు అంతగా ఎట్లా ఎదుగుతారో ఏంటో తెలియదు కానీ అండ్ ఈ వ్యూ ఆసమ్ ఉండే అనమాట. ఎప్పుడు ఏ ట్రిప్ వెళ్ళినా కానీ నేను వ్యూ మాత్రం పక్కకు పెడతా. బికాస్ ఐ లైక్ ఇట్ సో మచ్. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి పెట్టుకుంటా అనమాట. సో, మధ్యలో ఇలాంటి ఒక పాట్స్‌ది కనిపించింది. వేర్ దే ఆర్ హ్యావింగ్ ఇట్లా స్టోన్ ఐటమ్స్, పాట్ ఐటమ్ ఉండే అనమాట. సో, అది యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో అని చెప్పి నేను ఆపేసి చూస్తున్నాను. ఇలాంటి బుజ్జి బుజ్జి పాట్స్, ఇవన్నీ జాడీలు అంటారు కదా! అవన్నీ చాలా బాగుండే. సో, ఇవన్నీ స్టోన్ కార్వ్డ్ ఐటమ్స్ అనమాట. చాలా బాగుండే కానీ కొంచెం కాస్ట్లీయే అనిపించింది కంపారిటివ్‌లీ. యాక్చువల్లీ నేను అక్కడ పాట్స్ తీసుకున్నాను. సో, దీస్ ఆర్ ద పాట్స్. ఇలాంటివి 2 పాట్స్ తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ కోసము. ఇది ఒకటి 350 పడింది కాస్ట్. బట్ ఓకే, క్వాలిటీ చాలా బాగుంది. 350 కంటే తక్కువ కూడా దొరుకుతాయి. బట్ దట్స్ ఫైన్. చిక్మంగళూరులో కొనుక్కున్నా అని ఒకటి గుర్తుంటుంది కాబట్టి నన్ను నేను అట్లా కన్విన్స్ చేసేసుకున్నా. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకుంది ముల్లాయనగిరి పీక్, బాబు బుదన్గిరి అండ్ ఆల్సో జెర్రీ ఫాల్స్. బట్ అది వెళ్ళే ముందే మేము ఇక్కడ మధ్యలో ఆగినామనమాట. ఎందుకంటే బంతిపూల తోట ఉంది. సో, ఈ బంతిపూల తోట దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని వెళ్దాము అని చెప్పి ఆగినామనమాట. ఇక్కడ ఉండే వర్కర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే. మంచిగా చెప్తుండే బంతిపూల తోట లోపలికెళ్ళి దిగండి, కొంచెం ఇంకా బాగా వస్తాయి పిక్చర్స్ అది ఇది అని. వాళ్ళకి తెలుగు రాదు, మాకు కన్నడ రాదు. కానీ కాన్వర్సేషన్ అయింది. అండ్ నేను కన్నడ నేర్చుకుంటున్నాను. ఇఫ్ యూ నో మీ, నాకు ఆల్రెడీ తమిళ్ వచ్చు. ఇంకా కన్నడ కూడా నేర్చేసుకుంటా బికాస్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు స్టేకి వెళ్ళిపోతాం. స్టే నుంచి మళ్ళీ కవర్ చేసుకునే ప్లేసెస్ అంతా ప్లాన్ చేసుకోవాలి. సో దాట్ మన లగేజ్ అంతా అక్కడ రెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తినడానికి ఎక్కువ ఏం దొరకట్లేదు, బేల్పూరి తప్ప. సో, ఇదే మేము ఉంటున్న స్టే, ద కాఫీ ఆర్కిడ్. సో, ఇందులో లోపటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ రోడ్ వచ్చే వరకు కూడా మనకు అర్థం కాదు అక్కడ రోడ్ ఉందని. అట్లా ఉంటుంది అనమాట. బట్ స్టిల్ వీ ఫౌండ్ అవుట్ అండ్ వీ వెంట్. ఈ స్టే వాళ్ళు వచ్చేసి 1 నైట్‌కి అలాంగ్ విత్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ 1800 పర్ పర్సన్ చార్జ్ చేసిండ్రు. డిన్నర్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ కానీ బ్రేక్‌ఫాస్ట్ బాగుండే. అండ్ ఎక్కువ వీళ్ళు పుదీనా చట్నీ ప్రిఫర్ చేస్తున్నారు దోసలకైనా, ఇడ్లీలకైనా, విచ్ ఇస్ డిఫరెంట్. సో, వీ హ్యావ్ ఫైనలీ రీచ్డ్ అవర్ స్టే. ఇది ఫ్రంట్ యార్డ్ అనమాట. వెనక్కి వచ్చేసి అట్లా ఫారెస్ట్ వ్యూ లాగా ఉంటుంది అనమాట. సో, ఇదే మా స్టే. ఇలా 3 రూమ్స్ ఉన్నాయి వరుసగా. వీడియో లాగ్ అవ్వద్దు అని చెప్పి నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. రూమ్ టూర్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ చందన. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. yours చందన.